మొదటి 2 వారాల్లోనే గూగుల్, అమెజాన్ లాంటి సంస్థలు లే ఆఫ్లు స్టార్ట్ చేసేసాయి. ఫిబ్రవరిలో కూడా ఇదే శకం కంటిన్యూ అవుతుందని చాలామంది అంటున్నారు. దీంతో పాటు భారతదేశంలో ఐటీ అండ్ టెక్ దిగ్గజాలు కూడా లే ఆఫ్లు చాలా పెంచేస్తున్నాయి. ఇప్పటికే దాదాపు పెద్ద పెద్ద సంస్థల్లో ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్, టీసీఎస్ ఇలాంటి సంస్థల్లో దాదాపు 50,000 మంది ఉద్యోగులు తొలగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సంవత్సరం మొత్తం ఇదే కొనసాగే అవకాశం కూడా కనిపిస్తోంది. మనం చూస్తే 2023-24 థర్డ్ క్వార్టర్ త్రైమాసిక ఫలితాలు గమనిస్తే టీసీఎస్, హెచ్సిఎల్ సంస్థలు కొద్దిగా లాభాలు సంపాదించాయి. విప్రో, ఇన్ఫోసిస్ సంస్థలు నష్టాల బారిన పడ్డాయి. అసలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఐటీ కంపెనీలు నష్టాలు చూస్తున్నాయి. ముఖ్యంగా రెసెషన్ భయం పట్టుకుంది. ప్రపంచంలో మాంద్యం వస్తుందేమన్న భయం. తర్వాత కోవిడ్ టైంలో ఎక్కువ మంది హైర్ చేసుకున్నారనమాట. ఇప్పుడు దాన్ని తగ్గించాలి. ఇన్వెస్టర్స్ ప్రెషర్ వల్ల కూడా ఇంతకుముందు చాలా ఎక్కువ మంది హైర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు వాటన్నిటిని తగ్గించుకోవాలి. ఒకటి నష్టాల భయం, లాభాలు తగ్గిపోయినాయి. రెండోది ఫైరింగ్ చేయాలి తప్పదు. ఎందుకంటే కోవిడ్ టైంలో ఎక్సెసివ్గా హైర్ చేసుకున్నారు. ఇప్పుడు స్టాఫ్ రేషనలైజేషన్ దిశగా వెళ్తున్నారనమాట. సో ఈ సందర్భంగా మనం చూస్తే టెక్, ఐటీ సంస్థలో 2024 చాలా ఫైరింగ్సే ముందు కనిపిస్తున్నాయి.